హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ముందుగా ప్రార్థనలు చేసుకొని మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ కి జై, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరూ హరే కృష్ణ మాతాజీ దండ. మనం ఇప్పుడు 6వ అధ్యాయము ధ్యాన యోగంలో ఈరోజు 37 మరియు 38 రెండు శ్లోకాల్ని చర్చించుకోబోతున్నామండి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పరిపూర్ణత్వమును పొందలేని విఫలుడైన యోగి యొక్క గమ్యము ఎట్టిది. 38వ శ్లోకము. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపతి. బ్రాహ్మణుడైన ఓ కృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఎచ్చోటను స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. 2 శ్లోకాల్లో అర్జునుడు మనకి ప్రశ్నను వేస్తున్నాడండి. ఏం ప్రశ్న వేస్తున్నాడు అంటే, నేను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నాను. ముందుకు వెళ్ళినప్పుడు ఒకవేళ నేను ఆ మార్గంలో సక్సెస్‌ని అంటే విజయాన్ని పొందకపోతే నా పరిస్థితి ఏమిటి అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు పయనించాలి? పయనించాల్సిన యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది మనకి 37వ శ్లోకం యొక్క భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఏమంటున్నారండి ఇక్కడ? ఆత్మానుభవమును పొందు మార్గము భగవద్గీత యందు వివరించబడినది. అసలు ఆత్మానుభవం పొందే మార్గం అంటే ఏమిటి? ఆత్మానుభవం అంటే ఏమిటండి? అసలు నేను ఎవరు? భగవంతుడు ఎవరు? అసలు నేను ఎలా వచ్చాను? నేను తరువాత ఆయన దగ్గరికి ఎలా చేరుకుంటాను? అది తెలుసుకోవడమే ఆత్మానుభవం. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇటువంటి ఆత్మానుభవ మార్గంలో తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? జీవుడు వాస్తవమునకు పాంచభౌతిక దేహం అని గుర్తించబడాలి. అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మానుభవ మార్గం తెలుసుకోవాలి అంటే నేను ఎవరో తెలుసుకోవాలి. నేను ఎవరండి? ఒక ఆత్మని. నేను భగవంతుడి యొక్క ఒక అంశని. భగవంతుడు ఎంత విభువు అయితే మనం ఆయనలో ఒక అణు అంశ. అంటే నేను ఈ పాంచభౌతికమైన దేహము. పాంచభౌతిక దేహము అంటే పంచభూతాలు. పంచభూతాలు ఏమిటి? భూమి, నీరు, గాలి, వాయువు, ఆకాశం. ఈ వీటితోని నేను తయారుపడిన ఒక దేహాన్ని కానీ, నేను అంటే ఈ దేహమే కాదు. ఈ జీవుడికి ఈ భూతాల ద్వారా అంటే ఈ పంచభూతాల ద్వారా ఈ జీవుడికి
తన కర్మానుసారము ఒక దేహం ఇవ్వబడింది. ఈ దేహము నా కర్మానుసారం ఇప్పుడు ఇవ్వబడింది. తరువాత ఈ దేహం నాకు ఉండదు. కొంతకాలం తరువాత ఈ దేహాన్ని నేను త్యజించాల్సొస్తుంది. ఇప్పుడు మనము పుట్టక ముందే ప్రతి ఆత్మకి కూడా వాళ్ళ కర్మానుసారము కొంత ఆయుష్షు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆయుష్‌ని ఎలా లెక్క కడతామండి మనము? మన శ్వాసల ద్వారా మనం ఆయుష్‌ని లెక్క గడతాం. మనకి ఎన్ని శ్వాసలుంటాయో అది మనకు ఆయుష్షు. అయితే ఈ ఆయుష్షు తీరిపోయిన తర్వాత ఈ పాంచభౌతిక దేహాన్ని వదిలిపెట్టి మనము మళ్ళీ కొత్త దేహాన్ని పొందుతాం. మన కర్మానుసారం. అది కూడా మన కర్మానుసారమే. అంతే తప్ప నేను అంటే ఈ దేహం కాదు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. మరి నేను అంటే ఎవరు? నేను ఆత్మ స్వరూపుడిని. నేను భగవంతుడి నుంచి వచ్చాను. మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అసలు ఈ ఆత్మ యొక్క అస్తిత్వం ఏమిటి? ఈ ఆత్మ యొక్క అస్తిత్వం ఏమిటండి? ఆత్మ భగవంతుడి అంశ. మరి దాని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే, ప్రతి ఆత్మ కూడా భగవంతుడి అంశ కాబట్టి, భగవంతుడు ఎలా సచ్చిత్ ఆనంద స్వరూపుడో, ఈ ఆత్మ కూడా సచ్చిత్ ఆనంద స్వరూపం. ఇక్కడ మనకి 3 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సత్ అంటే ఇక్కడ చెప్పారు చూడండి శ్రీల ప్రభుపాదుల వారు. సత్ అంటే మనకి నిత్య జీవనము, చిత్ అంటే జ్ఞానము, ఆనందము అంటే ఆనందం. పూర్తి ఆనందంతో కూడి ఉంటుంది మన ఆత్మ. నిత్య జీవనము ఎప్పుడు జీవించి ఉంటుంది. ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఆనందమయ జీవితాన్ని గడుపుతుంది. అటువంటిది ఆత్మ యొక్క రూపం. అది ఎక్కడ ఉంటుంది? ఈ ఆత్మ ఈ భౌతికమైన లోకాన్ని విడిచి, ఈ భౌతికమైన శరీరాన్ని వదిలిపెట్టి, ఆధ్యాత్మిక లోకానికి, భగవంతుడి దగ్గరికి వెళ్తే, మనకు ఆత్మ నిత్య నూతనంగా ఎంతో జ్ఞానంతోని, ఎంతో ఆనందంతోని కూడి ఉంటుంది. ఇది అసలు ఆత్మ యొక్క అసలు గమ్యము. అసలు లక్ష్యము. అటువంటి మ అటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. చేరుకోవాలి అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన మార్గాలు ఏమిటి? ఇప్పుడు మన గమ్యం ఏమిటి? ఈ ఆత్మ ఈ భౌతికమైన శరీరాన్ని వదిలి ఆధ్యాత్మిక లోకాలకి, భగవద్ధామానికి వెళ్లి అక్కడ నిత్య నూతనంగా, నిత్య జీవితంతోని, జ్ఞానంతంతోని ఆనందంగా జీవించాలి. అయితే దానికి చేరడానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 3 మార్గాలను ఇచ్చారు. అది ఏమిటండి? ధ్యాన యోగము, జ్ఞాన యోగము మరియు భక్తి యోగము. ఈ మూడిటిని మనం ఆధ్యాత్మిక మార్గాలు. ఆధ్యాత్మిక ఆత్మానుభవాన్ని పొందడానికి 3 మార్గాలు. యోగము అంటే భగవంతుడిని చేరుకునే మార్గం. అది భక్తి ద్వారా చేరుకుంటామా? జ్ఞానం ద్వారా చేరుకుంటామా? ధ్యానం ద్వారా చేరుకుంటామా? అనేది తరువాత విషయం. కానీ 3 మార్గాలని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇచ్చారు. అయితే ఈ 3 మార్గాల ద్వారా మనం భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తూ ఉంటే మన ప్రయత్నంలో పూర్తిగా సఫలం పొందకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ శ్లోకం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు? అయతి శ్రద్ధయోపేతో అయతి అంటే జయమును పొందలేకపోతే. ఎవరు జయమును పొందలేకపోతే? శ్రద్ధతో కూడినవాడు. అంటే ఏ మార్గమైనా అనుసరించనివ్వండి. కానీ వాళ్ళు ఎంతో శ్రద్ధతోని ప్రయత్నం చేస్తున్నారు. కానీ జయాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకు? యోగాశ్చలిత మానసః. యోగాశ్చలిత. ఇప్పుడు మనము చలనము అంటే ఏందో చూద్దామండి. చలనము అంటే చలించడం. ఏం చలిస్తుంది? మనము ఎక్కువగా చలించడానికి ఉదాహరణగా ఏం తీసుకుంటాం? కోతిని తీసుకుంటాం. మనస్సు. కోతి ఎక్కువగా చలిస్తూ ఉంటుంది. అలానే మన మనస్సు కూడా అలానే చలిస్తూ ఉంటుందన్నమాట. ఒక కల్లు తాగిన కోతి ఎప్పుడు నిరంతరం చలిస్తూ ఉంటుందో, అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండలేదు. అటువంటిది మనిషి యొక్క మనస్సు. ఎప్పుడు కూడా కల్లు తాగిన కోతి కంటే ఎక్కువగా చలిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి మనస్సుని ఇప్పుడు ఏమైందంట చలించడం అంటే వేరు. కానీ చలిత అంటే పూర్తిగా మార్గాన్ని తప్పింది. మార్గం తప్పడం అంటే చలనం అంటే ఏమిటండి? ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకేం చెప్పారు? ఇంతకుముందు 2 శ్లోకాల్లో కూడా మనం తెలుసుకున్నాం. మనసు ఎంత వేగంగా చలిస్తూ ఉంటుంది. ఆ మనస్సు చలనం అనేది ఎప్పుడు తప్పుతుందో, అప్పుడు ఆధ్యాత్మిక మార్గం నుంచి మనం తప్పుతామనమాట.
ఇప్పుడు చెలించినప్పుడే ఏమవుతుంది? ఇప్పుడు మనము 3 మార్గాలున్నాయండి. ఏం మార్గాలు? ఒకటి ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గం. ఈ 3 యోగాల్లో కూడా భగవంతుడిని మనం చేరుకోవాలి అంటే మనము ఏదైనా మార్గాన్ని ఎంచుకోనివ్వండి. అయితే ఆ మార్గము ఎంచుకునే మార్గాన్ని బట్టి మనం ఎంత త్వరగా భగవంతుడిని చేరుకోగలం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము జ్ఞాన మార్గము, ధ్యాన మార్గం చూసుకున్నామనుకోండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన గమ్యం ఎక్కడ ఉంది? మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం. మనం భగవద్ధామానికి చేరుకోవాలి. గోలోక ధామానికి. అయితే మార్గం చాలా సుదీర్ఘమైనది. అయితే వెళ్ళే మార్గం అనేది మనం నడుచుకుంటూ వెళ్తున్నామా? మెట్లెక్కి వెళ్తున్నామా? లేకపోతే లిఫ్ట్‌లో వెళ్తున్నామా? ఇంకా ఫాస్ట్ మార్గాలుంటాయి. ఇంకా ఫాస్ట్ లిఫ్ట్‌లొస్తున్నాయి ఈ మధ్య. అందులో వెళ్తున్నామా? అనేది మార్గం అనేది మనం నిర్ణయించుకుంటాం. అయితే మనకి శ్రీల రామానుజాచార్యులు చెప్తారనమాట. ఇప్పుడు ఈ 3 మార్గాలు జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గము. ఇటువంటి ఈ 3 మార్గాల్లో కూడా అసలు ఇటువంటి ముగ్గురు యోగులు కూడా ఎలా అంటే భక్తి యోగి ఒక హిమాలయంతోని సమానం. అదే ధ్యాన యోగి, జ్ఞాన యోగి ఒక ఆవగింజతోని సమానం అన్నమాట. వాళ్ళ భక్తి యొక్క ఆ కెపాసిటీ చెప్తున్నారన్నమాట. అది హిమాలయం అంత గొప్పదైతే, ఈ ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము ఒక ఆవగింజ. ఒక హిమాలయం ముందు ఒక ఆవగింజ ఎంతనో, భక్తి మార్గం ముందు ఈ ధ్యాన మార్గము, జ్ఞాన మార్గం గూడా ఒక ఆవగింజ. అయితే ఇప్పుడు మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి మనం ఎంత త్వరగా చేరగలము అనేది నిర్ణయించబడి ఉంటుంది. అయితే మార్గం ఏదైనా కానివ్వండి, మనం చేరడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఏ మార్గంలో అయినా మన మనస్సు చెలిస్తున్న కొద్దీ మార్గంలో మన గమ్యము చేరుకునేటప్పుడు ఎలా వెళ్తున్నాము? ఇప్పుడు ఒక స్పీడ్ ట్రైన్ ఉంటుంది చూడండి. మెట్రో ట్రైన్. అంతకంటే జెట్ స్పీడ్‌వి వస్తున్నాయి ఈ మధ్య. బుల్లెట్ ట్రైన్స్. అవి చాలా ఫాస్ట్‌గా వెళ్తాయి. వెళ్ళినప్పుడు మధ్యలో కూడా ఎక్కడ ఆగవనమాట. ఎక్కడ ఆగడానికి ఉండదు. ఎక్కడ డెస్టినేషన్ ఉంటుందో మళ్ళీ ఇగ రీచ్ అయిన తర్వాతే ఆగుతాయి. మధ్యలో ఆగవు. అటువంటి మార్గాలు ఉంటాయి. అంత కాకుండా మనకి తర్వాత స్పీడ్‌వి ఇంకా ఎక్స్‌ప్రెస్ లాంటి ట్రైన్స్ ఉంటాయి. అవెక్కడ ఉంటాయి? ఫాస్ట్‌గా వెళ్తాయి. కానీ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటాయి. ప్యాసింజర్ ట్రైన్. ప్రతి స్టేషన్‌లో ఆగుతాయి. ఆగి చిన్నగా వెళ్తూ ఉంటాయి. అయితే మనం ఏది మార్గం ఎంచుకుంటున్నాం? ఏ మార్గాన్ని ఎంచుకున్నా కానీ చలనము అనేది తప్పకుండా ఉంటుంది. కానీ భక్తి మార్గంలో ఆచరణం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది ఎందులో అయినా. కానీ కొంచెము తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో భగవద్ధామానికి చేరడానికి, అదే విధంగా మాయ అనేది మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి శీఘ్రముగానో లేక ఆలస్యంగా తప్పక మనుజుడు దివ్యమైన గమ్యాన్ని చేరుతాడు. కానీ అందులో మనం చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి. మనుజునకు అత్యంత శ్రద్ధయుండును. అంతేగాక ఆధ్యాత్మిక మార్గం చేపట్టుట ఎనగా దాదాపు మాయ పైన యుద్ధాన్ని ప్రకటించడం వంటిది. మనము మా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మాయ మనని పక్కకు పట్టుకొని లాగుతూ ఉంటుంది. అయితే లాగుతూ ఉంటే ఇప్పుడు మనము ట్రైన్‌లో వెళ్తూ ఉన్నామనుకోండి. ప్యాసింజర్ ట్రైన్ ప్రతి స్టేషన్‌లో ఆగుతుంటే ఎవరో ఒకళ్ళు ట్రైన్ ఎక్కి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి అమ్మేవాళ్ళు మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్యాసింజర్ ట్రైన్ మేము ఇంతకుముందు మాయాపూర్ ఎళ్ళామండి. వెళ్ళినప్పుడు కోల్‌కత్తా నుంచి మాయాపూర్ వెళ్తుంటే అసలు ఒక్క సెకను కూడా ట్రైన్ ఖాళీగా లేదనమాట. ఎప్పుడు బిజీగానే. ఏదో ఒకటి అమ్మేవాళ్ళు వస్తూ ఉన్నారు. డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనం డిస్టర్బ్ కాకుండా ఉన్నంత కాలము గమ్యాన్ని చేరుకుంటాం. ఈరోజో రేపో. ఒకవేళ డిస్టర్బ్ అయిపోయి కనక మనము ట్రైన్ దిగిపోయామనుకోండి. ఇప్పుడు కొన్ని సార్లు ఇంతకుముందు ఎప్పుడో ఒక సినిమా చూసామనమాట. ఆ సినిమా పేరు ఏదో ఉందండి. 'చిరంజీవి' సినిమా. చూస్తూ ఉంటే ఆయన డెస్టినేషన్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే దారిలో ఏం జరిగింది అంటే ఆయనకి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. కనిపిస్తే ఏం జరిగింది? ఆ అమ్మాయి కోసం ట్రైన్ దిగేస్తాడనమాట. ట్రైన్ దిగి ఆమెతో పాటు వెళ్ళిపోతాడు. తరువాత ఆమె చుట్టూ ఉన్న సమస్యలన్నీ
ఆయన్ని పట్టుకుంటాయన్నమాట. ఆయన జీవితం అంతా కూడా ఆ సమస్యలతోనే పోరాడతాడు. ఇప్పుడు మనం కూడా అలానే. మనము ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనసు చెలిస్తుందో కొంత ఆలస్యం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ మార్గం నుంచి బయటకొచ్చేసామో ఇక్కడేమిటి చలనము అంటే కొంచెము ఇబ్బంది పడ్డం. కానీ చలిత అంటే పూర్తిగా ఆ మార్గం నుంచి బయటికి రావడం. మాయ పైన మనం యుద్ధాన్ని ప్రకటించి ఈ మాయా ప్రభావాలకి లోను కాకుండా మనకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నం చేస్తుంటే ఈ మాయ మనని ఇబ్బంది పెట్టి కొన్నిసార్లు చెలింపజేస్తుంది. కొన్నిసార్లు అసలు బయటికి లాగుతుందన్నమాట. ఇప్పుడు అలా బయటికి లాగితే మరి నా గమ్యం ఏమిటి? నేను ఆ మార్గంలో వెళ్ళకుండా బయటికి వచ్చేసాను. మరి నేను ఎలా చేరుకోగలను? ఇక్కడ అడుగుతున్నాడు చూడండి. అప్రాప్య యోగ సంసిద్ధిం. అంటే నేను ఆ లక్ష్యాన్ని చేరుకోలేకుండా ఆ యోగం నుంచి నేను బయటికి వస్తే తాం గతిం కృష్ణ గచ్చతి. అప్పుడు నా గమ్యం ఏమిటి కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడన్నమాట. ఈ చలిత అంటే పూర్తిగా బయటికొచ్చేసాం. అప్పుడు మన లక్ష్యం ఏమిటి? మనము ఇప్పుడొకటి అర్థం చేసుకోవాలండి. మనం ఏం చేస్తున్నాము? అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచిగా పురోగతి చెందడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి, వాళ్ళేం చేస్తారు? ఏదో ఒక డిగ్రీ చేస్తారు. ఇంజినీరింగో, మెడిసినో, లాయరో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక విద్యార్థి మెడిసిన్ చేస్తూ ఉన్నాడనుకోండి. ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చాలా కష్టపడాలి. సీటు తెచ్చుకోవడానికి కష్టపడాలి. తరువాత అందులో స్థిరంగా ఉండి 5 సంవత్సరాలని పూర్తి చేయాలి. పూర్తి చేస్తేనే ఇప్పుడు నువ్వు మెడిసిన్ అయిపోతుంది. నీకు డిగ్రీ చేతికొస్తుంది. ఒకవేళ పూర్తి మనం చెయ్యలేదు. ఒకవేళ థర్డ్ ఇయర్‌లోనో, ఫోర్త్ ఇయర్‌లోనో, ఫిఫ్త్ ఇయర్‌లో లాస్ట్ సెమిస్టర్‌లో కూడా మనము ఎగ్జామ్ పాస్ అవ్వలేదనుకోండి. మనకి మెడిసిన్ సర్టిఫికేట్ వస్తుందా? మనకి మెడిసిన్ సర్టిఫికేట్ రాదు. ఇప్పుడు మెడిసిన్ సర్టిఫికేట్ రాకపోతే నువ్వు డాక్టర్ కాలేవు. పోనీ డాక్టర్ కాలేకపోయాను. అక్కడ ఒక హాస్పిటల్ ఉందనుకోండి. ఒక రిసెప్షనిస్ట్ ఉంటాడు. ఒక నర్స్ ఉంటాడు. ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు. లేకపోతే ఒక స్వీపర్ అయినా ఉంటాడు. దేనికైనా ఖచ్చితమైన ఒక డిగ్రీ అవసరం. నువ్వు నర్స్ కావాలంటే ఆ డిగ్రీ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ కావాలి అంటే ఆ డిగ్రీ చేయాలి. పోనీ నేను ఫిఫ్త్ ఇయర్ వరకు చదివానండి. నేను డాక్టర్‌గా పాస్ అవ్వలేదు. నేను ఒక నర్స్‌నవుతాను అంటే అవ్వనిస్తారా? పోనీ ఒక ల్యాబ్ టెక్నీషియన్ అవుతాను. అంటే ల్యాబ్ టెక్నీషియన్ కావడానికి మనకు అర్హత ఉంటుందా? ఉండదు. ఇవన్నీ అవ్వలేను. ఒక స్వీపర్ అవుతాను హాస్పిటల్‌లో. స్వీపర్ అవ్వనిస్తారా మనని? స్వీపర్‌కి కూడా ముందు అనుభవం ఉండాలి. నువ్వెక్కడ పని చేశావు? ఎన్ని సంవత్సరాలు చేశావు? ఇప్పుడు ఒక డాక్టర్ కావాల్సిన వాడు స్వీపర్ కాగలడా? దానికెంతో శక్తి ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాలి. ఎంతో శారీరకంగా మనము మానసికంగా దృఢంగా ఉండాలి. ఎవరు ఏమన్నా పడాలి మాటలు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేయాలి. అప్పుడే ఒక స్వీపర్ కాగలం. అంటే డాక్టర్ కాలేకపోయాను. పోనీ ఒక నర్స్ కాలేను, ఒక ల్యాబ్ టెక్నీషియన్ కాలేను, ఒక రిసెప్షనిస్ట్ కాలేను, ఒక స్వీపర్‌ని కూడా కాలేను. మరి నా పరిస్థితి ఏమిటి? అదే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడన్నమాట. నేను ఎంతో కష్టపడి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకవేళ నేను ఏ మార్గమైనా అవలంబించనియండి. భక్తి మార్గంలో నేను చాలా ఫాస్ట్‌గా వెళ్తాను. జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో కొంచెం స్లోగా వెళ్తాను. కానీ నేను ఏ మార్గంలో వెళ్ళినా సరే, నా మనసు చెలించి గనక బయటికి వచ్చేస్తే, నా పరిస్థితి ఏమిటి కృష్ణ అని అడుగుతున్నాడు. ఇక్కడ మళ్ళీ సెకండ్ శ్లోకంలో కూడా అర్జునుడు అటువంటి ప్రశ్ననే వేస్తున్నాడన్నమాట. ఇక్కడేమంటున్నాడు? కశ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమిప పశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణ పతిః. కచ్చిన్నో భయ విభ్రష్ట. ఇక్కడేమంటున్నాడు? ఒకవేళ ఉభయ, ఉభయ అంటే ఏమిటి? రెండిటికి. 2 మార్గాలు. 2 మార్గాలేమిటండి? ఒక మార్గమేమో మనము ఇప్పుడు నార్మల్‌గా అందరూ కూడా ఏమింటారు? వాళ్ళ ఇంద్రియాలని సంతృప్తి పరుచుకోవడం కోసము వాళ్ళు ఏదో వాళ్ళకిష్టమైన పనులు చేస్తూ ఉంటారు. కొంతమందేమో నేను ఒక మూవీకెళ్తాను. అందులో నాకు ఆనందం ఉంది. లేదు ఇంకొకరంటారు అసలు మూవీ కాసేపే ఆనందం ఇస్తుంది. నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని ఏం చేస్తారు? కొంతమంది మత్తు పదార్థాలు స్వీకరిస్తారు. స్వీకరిస్తే ఎంతో సేపు నేను ఆనందంగా ఉండవచ్చు. అలా ఆనందం పొందడం కోసము కొంతమంది స్త్రీలోలుడయ్యి కొన్ని రోజులకు ఒక గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ ఒద్దు. కొత్త గర్ల్ ఫ్రెండ్ కావాలి. అలా
బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ వాళ్ళకి ఎందులో ఆనందం ఉంటుంది అని అనుకుంటారో, వాళ్ళ ఆనందాన్ని వెతుక్కొని, అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో తెలియకుండా వెళ్తూ ఉంటారు. ఇంకొందరు ఏం చేస్తూ ఉంటారు, మేము మాకిష్టమైన ఆనంద మార్గంలో వెళ్తాము. కానీ అప్పుడప్పుడు ఇప్పుడు మొన్న శివరాత్రి వచ్చింది, జన్మాష్టమి వచ్చింది. ఆ టైంలో వెళ్లి కొబ్బరికాయ కొడతాము. మాకేదైనా కోరిక ఉంటే కోరుకుంటాము, వస్తాము. అంటే వాళ్ళ మెయిన్ గోల్ ఏమిటి? నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎందుకు నువ్వు భగవంతుడిని సేవిస్తున్నావు? ఆనందంగా ఉండాలి. ఎందుకు గుడికి వెళ్ళావు? నేను సుఖంగా ఉండాలి. ఎందుకు నువ్వు యోగా చేస్తున్నావు? అంటే నేను ప్రశాంతంగా ఉండాలి. నా శరీరం చాలా ఫిట్‌గా ఉండాలి. అంటే వాళ్ళ మార్గం వాళ్ళకి 100% తెలుసనమాట. నేను ఏం చేసినా నేను ఆనందంగా ఉండాలి. ఇంకొకరిది ఏమిటి? నేను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి. నేను ముక్తిని పొందాలి. భగవంతుడిని చేరుకోవాలి. 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడేమంటున్నాడు? అర్జునుడు ఏం ప్రశ్న వేస్తున్నాడు? ఒకవేళ ఉభయ రెండింటి యందు విభ్ర విభ్రష్ట అంటే భ్రష్టుడునై అంటే నేను 2 మార్గాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. రెండిట్లో కూడా ముందుకు వెళ్ళలేక నేను భ్రష్టుడినైతే అప్పుడు పశ్యతి అంటే నేను రెండిట్లో కూడా ముందుకు వెళ్ళలేకపోతే ఏమంటున్నాడు? చిన్న భ్రమిత చిన్న భ్రమిత పశ్యతి. అంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక చెదరగొట్టబడిన మేఘంలా ఉండిపోదా నా పరిస్థితి అని అడుగుతున్నాడు. అంటే ఏమిటండి? ఇప్పుడు ఆకాశంలో 2 మేఘాలున్నాయి. అయితే 2 మార్గాలు కూడా వేరు. ఒక ఒక మేఘమేమో ఇలా ప్రయాణం చేస్తుంది. ఒక మేఘమేమో ఇలా ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, ఈ ఎడమ వైపు ఉన్న మేఘం నుంచి ఒక చిన్న మేఘము ఊడిపోతుందనమాట. అంటే అది కొన్ని పరిస్థితుల కారణం వల్ల అందులోంచి బయటపడి ఏం చేస్తుంది? ఈ కుడి వైపు ఉన్న మేఘంలోకి కలిసిపోవాలి అని ట్రై చేస్తుంది. అంటే 2 కూడా మేఘాల యొక్క సమూహాలు. 2 కూడా ఎంతో పెద్దవి. కానీ అందులోంచి ఒక చిన్న ముక్క విడిపోయి ఇంకో పెద్ద మేఘంలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కలిసిపోయే మార్గము ఈ మేఘంలోంచి విడిపోయి ఈ మేఘంలో కలిసిపోవాలి. కలిసిపోకపోతే ఏం జరుగుతుంది? ఎంతో పెద్ద పెను తుఫాన్లు, గాళ్ళు వచ్చినప్పుడు ఈ చిన్న మేఘము పెద్ద మేఘంలో కలవకపోతే ఆకాశంలో ఇంగ చెదరగొట్టబడుతుంది. అంటే దానికి ఒక అస్తిత్వం అనేది లేకుండా ఆకాశంలో కలిసిపోతుంది. అది అటూ లేదు, ఇటూ లేదు. ఏ విధంగా ఆ మేఘం అనేది ఉపయోగపడలేదు. అది వర్షంలాగా కురగలకుండా ఆకాశంలో కలిసిపోయింది. దానికి అస్తిత్వమే లేదు. ఒకవేళ నా పరిస్థితి అలా అవుతుందా? ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. నేనేమనుకున్నాను, ఎప్పుడూ నా ఇంద్రియాలకు ఆనందం ఇవ్వడమే కాకుండా, ఎప్పుడు నా సుఖం, నా సంతోషమే కాకుండా, నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అనుకోని, ఈ సమూహం నుంచి నేను ఈ సమూహంలోకొచ్చాను. కానీ వచ్చినప్పుడు ఏం జరిగింది? నా గోల్ ఏమిటి? నేను ముక్తిని పొందాలి. భగవంతుడిని చేరుకోవాలి. అది నేను చేరుకోలేకపోయాను. చేరుకోలేకపోయాను ఏం చేశాను? మధ్యలో నా మనసు చెలించింది. చెలించి ఇటువైపు లేను, అటువైపు లేను. నేను మధ్యలో ఉండిపోయాను. నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చాలామంది భక్తి మార్గంలో పయనించే వాళ్ళకు ఇదే సందేహం వస్తుందన్నమాట. ఇటువంటి సందేహాన్నే ఒకసారి ఒక భక్తుడు అడిగాడు శ్రీల ప్రభుపాదుల వారిని. ఏమని అడిగాడంటే, "ఆ! ప్రభుపాద్ మీరిప్పుడు చెప్తున్నారు భగవంతుడు ఉన్నాడు అని. అయితే కొంతకాలం తరువాత మీకు తెలిసింది. లేకపోతే మీ శరీరం వదిలేసిన తర్వాతో భగవంతుడిని చేరుకోవాలని మీరనుకుంటున్నారు. అప్పుడు తెలిసింది అసలు భగవంతుడే లేడు అని. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్న వేశాడన్నమాట. మనకు కూడా ఇటువంటి ప్రశ్నే వస్తుంది చాలా సార్లు. ఏమిటి? మరి ఇంత కష్టపడి నేను ఇయన్నీ వదిలేసాను. ఇంతకుముందు పార్టీలకు వెళ్ళేవాడిని, ఫంక్షన్‌లకి వెళ్ళేవాడిని. ఎంతో డైమండ్ నెక్లెస్‌లు కొనుక్కునేవాడిని. ఏ చీర మార్కెట్‌లోకొస్తే అది కొనుక్కునేదాన్ని. ఇప్పుడు వాటి మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎప్పుడో కానీ వెళ్ళడం లేదు. కొంతమంది అసలు వెళ్ళడం లేదు. అటు వెళ్ళడం లేదు. ఇటు భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నాను. అసలు చేరుకోగలనా లేదా? కొన్ని సార్లు అనిపిస్తుంది. అసలు భగవంతుడు ఉన్నాడా? చాలా మందికి ఇలాంటి సందేహం వస్తుంది. సీనియర్ డివోటీస్‌కి కూడా. అసలు భగవంతుడున్నాడా? భగవంతుడు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ఇటువంటి ప్రశ్ననే వేస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఆన్సర్ ఇచ్చారన్నమాట. భగవంతుడు లేకపోయినా మాకొచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే మేమెంతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాం. దాని వలన మేము శారీరకంగా, మానసికంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము.
ఇంకొకటి ఏం చేస్తున్నాము? అందరి భక్తులతో కలిసి ఎంతో ఆనందంగా నృత్యం చేస్తున్నాము. ఇంకొకటి మేమేమి వదిలిపెట్టట్లేదు. ఏది కావాలన్నా అన్నీ కృష్ణుడికి భోగా సమర్పించి తీసుకుంటున్నాము. భక్తుల సాంగత్యంలో ఆనందంగా నృత్యం చేస్తూ, మంచి మంచి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ, క్రమశిక్షణతోని మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఒకవేళ భగవంతుడు లేడు అని తెలిసినా మాకొచ్చే నష్టమైతే ఏమీ లేదు. కానీ నువ్వు శరీరం వదిలేసావు. ఆ! శరీరం వదిలేసినప్పుడు నీకప్పుడు తెలిసింది భగవంతుడు ఉన్నాడు అని. నేను చేసిన ప్రతి పనికి ఫలితాన్ని అనుభవిస్తాను. లేకపోతే నేను నరకానికి వెళ్ళాను. అప్పుడు తెలిసింది భగవంతుడు ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అని ప్రశ్న వేస్తే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. ఇప్పుడు ఒకవేళ భగవంతుడు లేకపోయినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలోనే వివరిస్తాడన్నమాట. 2వ అధ్యాయం 40వ శ్లోకంలోనే ఏతద్యోనీని భూతాని. ఆ శ్లోకంలో ఏమని వివరిస్తాడంటే, ఒకవేళ నువ్వు భక్తి యోగంలో కానీ ఏ యోగంలో అయినా నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఒకవేళ ఆ ముందుకు వెళ్ళే క్రమంలో నువ్వు కనుక భగవద్ధామం చేరుకోకపోయినా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అనేది శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడన్నమాట. దాన్నే అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి ప్రశ్న ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనసులో కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. నేనింత కష్టపడుతున్నాను. ఉదయం లేస్తున్నాను, మంగళహారతి చేస్తున్నాను, చాంటింగ్ చేస్తున్నాను. ఎంతో కష్టపడి భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సమయంలో మాయ మన మీద ప్రభావం చూపించి ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. కొన్నిసార్లు దాని నుంచి బయటికి వచ్చేస్తే, అసలు ఆ యోగ మార్గం నుంచి వెళ్ళాలని నేనెంతో ప్రయత్నం చేస్తూ, అది పూర్తి చేయకుండా బయటికి వస్తే నా పరిస్థితి ఏమిటి? మెడిసిన్ డిగ్రీ తీసుకోకుండా ఉన్న విద్యార్థి పరిస్థితి నాది కాదా? నేను కొంతమంది ఇంకేమంటారు? నేను అటు భౌతికంగా నేను సుఖంగా లేను. ఆధ్యాత్మికంగా భగవంతుడిని చేరుకోలేకపోతున్నాను. అప్పుడు నా పరిస్థితి ఏమిటి? అని అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ఇటువంటి ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి మనందరికి కూడా వస్తుంది. ఒకవేళ ఇటువంటి ప్రశ్న గనక మనందరికీ వస్తే, మన లక్ష్యం ఏమిటి? మన గమ్యం ఏమిటి? మనం ఎటువైపు పోతాం? ఆకాశంలో కనిపించకుండా ఒక మేఘంలా మారిపోతామా? లేకపోతే ఆ సమయంలో కూడా కృష్ణుడు మనకి తోడుగా ఉండి మనకు ఒక గమ్యాన్ని ఇస్తాడా? లేదా? అనేది అర్జునుడు 2 ప్రశ్నలు వేశాడు. తరువాత శ్లోకంలో కూడా అర్జునుడు అటువంటి ప్రశ్నే ఏస్తున్నాడు కృష్ణుడిని. నా గమ్యం ఏమిటిది కృష్ణ? నువ్వే నాకు సహాయం చెయ్యి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? చేరుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అని అర్జునుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు? అక్కడ యుద్ధ రంగంలో కాసేపట్లో యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు మొత్తం ఈ భగవద్గీత మొత్తం కూడా ఎంత సమయంలో చెప్పాడండి? గంట కంటే తక్కువ సమయంలోనే చెప్పేశాడు. అంతకంటే తక్కువ సమయంలో భగవద్గీత మొత్తం చెప్తే అర్జునుడు అక్కడే అడుగుతున్నాడన్నమాట. ఒకవేళ నువ్వు ఈ చెప్పిన మార్గాలన్నిట్లో దేంట్లో కూడా నేను విజయం సాధించకపోతే నా పరిస్థితి ఏమిటి కృష్ణ అని అడుగుతున్నాడు. ఎవరికైనా వాళ్ళ జీవితంలో ఇటువంటి ప్రశ్న రావచ్చు. ఇటువంటి ప్రశ్న వచ్చిన వాళ్ళందరికీ కూడా కృష్ణుడు వాళ్ళ లక్ష్యం ఏమిటి? వాళ్ళ గమ్యం ఏమిటి? అనేది మనకి ఈ ధ్యాన మార్గం, ధ్యాన యోగం అనే ఈ అధ్యాయంలో మిగిలిన శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కరిది. ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క గమ్యం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో నేను ఫెయిల్ అయిపోయాననుకోండి. నా పరిస్థితి ఏమిటి? ఒకవేళ థర్డ్ ఇయర్‌లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఫిఫ్త్ ఇయర్‌లో లాస్ట్ సెమిస్టర్‌లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమిటి? అంటే నువ్వు ఎంత చేరుకున్నావు? అంటే మనము కూడా మన ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మానుభవ మార్గంలో మనం ఎంత దూరం చేరుకున్నాము అనే దాన్ని బట్టి మన గమ్యము అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఎవరు ఎంత దూరం చేరుకుంటారు? వాళ్ళ గమ్యం ఏమిటి? అనేది కృష్ణుడు మనకి మిగిలిన శ్లోకాలన్నిట్లో కూడా వివరిస్తూ ఉన్నారనమాట. మిగిలిన శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పబోతున్నారో రేపటి నుంచి తెలుసుకుందాం. ఈరోజు శ్లోకంలో అయితే ఇక్కడ మనకి హరే కృష్ణ మాతాజీ. ఈ కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు ధ్యానం చేస్తే ఉత్తమము అనే అట్లా అని అర్థం అనుకునేవాళ్ళం మాతాజీ. భక్తి కూడా మంచిదే కానీ ఈ రెండింటి మీద కన్ఫ్యూజన్ ఉండేది, ఏది ఉత్తమం అని.
కాకపోతే ధ్యానం చేస్తే దేహానికి కొంచెం ఆరోగ్యపరంగా బావుంటుంది. దృఢత్వం ఉంటుంది. జ్ఞాపక శక్తి ఉంటుంది అనేటువంటి విషయం అయితే